నేను తీసుకున్న థీమ్ పెద్ద కొత్తదేం కాదు కదా. ప్రార్థనలు ఎందుకు దేవుడు అంగీకరించట్లేదు కదా. లాస్ట్ ఇయర్ మనకి ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి, ఎన్నో ప్రామిసెస్, అందులో కొన్ని ఫుల్ఫిల్ అయి ఉంటాయి, కొన్ని అవ్వలేదు కదా. ఎందుకు అవ్వలేదు అంటే సో చేసే వాళ్ళలో కూడా ఉంటుంది కదా ప్రేయర్. సో అందుకే నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల, సో మనము పాపమును మన హృదయంలో పెట్టుకుని మనం చేసే ప్రార్థనలు దేవుడు వినమంటే వినడు కదండి. సో మనం చేసే ప్రార్థనలు దేవునికి అంగీకారం కూడా ఉండాలి కదా. సో ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ పాపం లేదు కాబట్టి మనలో కూడా ఆయన పాపాన్ని క్షమించడు. సో అలాగే ఇంకొకసారి రీసెంట్గా జరిగింది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. సో నన్ను విజయ్ కుమార్ సిస్టర్ వాక్యం చెప్పమన్నప్పుడు నేను ఆలోచించి చెప్తాను, నేను ఎప్పుడు చెప్పలేదు అన్నాను. సో నేను మా హస్బెండ్తో అన్నాను, కనీసం ఎప్పుడు స్టేజ్ దాకా పోలేదు, డైరెక్ట్గా వాక్యం చెప్పమంటే ఎలాగాని. సో అంటే ఇంకా ఆ రోజు ఫ్రైడే రోజు బ్రదర్ పాస్టర్ గారు సడన్గా నా పేరు అనౌన్స్ చేశారు, ప్రార్థన మీరు చేయండి. సో అంటే దేవుడు అలా సిద్ధపరుస్తాడు మీకు చేయాలని తలంపు ఉంటే కదా. సో మనకి పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న వాళ్ళని దేవుడు ఒక చిన్న వాక్యం ఉంది కదా, జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను ఎన్నుకుంటాడు, ఘనులైన వారిని తృణీకరించి వారిని బలవంతుల కోసం బలహీనులను ఎన్నుకుంటాడు. ఎందుకంటే సో ఇలా భయపడే వాళ్ళు కూడా చెప్పగలరు అని అందరికీ చూపించడానికి. సో అది ఆ చిన్న ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో సడన్గా బ్రదర్ ఏం చెప్పారంటే మీరు వెళ్ళి ఈరోజు ప్రార్థన భారతీ చేస్తారండి. సో నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట నా పేరు వస్తుందని. సో అలా దేవుడు అలాగూ సిద్ధపరుస్తున్నాడు. సో ఫస్ట్ మనము మన హృదయంలో పాపముతో చేసి కపటం పెట్టుకొని చేస్తే ఆ ప్రార్థనలు దేవుడు వినడు. సో ఇది 1 John 1:8-9. సో దానికంటే ముందు రోమా 3:10 ఉంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు కదా. మనం అందరము బై బర్త్ వీఆర్ సిన్నర్స్ కదా. మనలో మనము నీతిమంతులమని చెప్పుకుంటే మనల్ని మనం కాదు, దేవుణ్ణే మోసపుచ్చినట్టు కదా. సో మరి అలా నీతిమంతులుగా మనల్ని తీర్చాలి అంటే సో 1 యోహాను 1:8-9, ఫస్ట్ జాన్ 1:8-9. సో మనము పాపం లేని వారమని చెప్పుకుని ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. సో మనము నీతిమంతుడు ఒక్కడు లేడని చెప్పాడు కదా. మరి మనము అలాగే చనిపోతే మనకు ఒక నిరీక్షణ అనేది లేదు కదా. సో మనము మన పాపాలను ఒప్పుకోవాలి అంటే ఎవరు? సో మనకి యేసు ప్రభు ద్వారానే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పారు కదా. సో మనకి యేసే మార్గం. సో ఈ విధంగా మనము మన పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన నీతిమంతుడు కదా. క్షమించుటకు, ఆయన కోపించుటకు చాలా నిదానించేవాడు, ఆయన ఎంతో ప్రేమించేవాడు. పాపులమని మనల్ని అలాగే వదిలేలేదండి. సో ఆ శిలువ మీద కూడా ఆ లాస్ట్ మినిట్లో కూడా పక్కనున్న దొంగని క్షమించాడు కదా. నేను నాతో పరదేశంలో ఉండు అని అతనితో అన్నాడు కదా. సో మనము కూడా అలాగ మన పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు. మనమేమి నమ్మదగిన వారం కాదు కదా. మనము నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు. సో ఆ నమ్మకత్వాన్ని బట్టే మనల్ని క్షమించి కదా మనల్ని ఆ నిత్య జీవానికి వారసులుగా, అలాగే మనకు ఒక నిరీక్షణ కూడా ఇచ్చారు. సో క్రిస్టియన్స్కి ఒక నిరీక్షణ ఏంటి? మనము చనిపోతే పరలోకంలో ఉంటాము, మనము కోల్పోయిన వారిని కూడా అక్కడ చూస్తాము అనేది ఒక నిరీక్షణ. సో ఆ నిరీక్షణ లేకపోతే నువ్వు ఇంకా జీవితం అంతా వ్యర్థం. సో దానికే మనము మనకు తప్పకుండా రక్షణలో మనము దేవుణ్ణి ప్రకటించాలి. ఓకే. సో అలాగే మరి మన ప్రార్థనలు మనం ఇంత చేస్తున్నాం, మరి ఎందుకు వింటలేదు? సో ఐజయా 59:1-2.
అందుకు దేవుడు మన మాటలను ఎందుకు, మన మనవులను ఎందుకు ఆలకించట్లేదు? సో ఆయన తప్పు ఆయనలో లేదు, మనలో ఉంది కదా. సో మనము మన దోషాలే దేవునికి మనకి కూడా అడ్డం వస్తున్నాయి కదా. మనము ఏంటి ఏవేవో ప్రార్థన చేస్తాం, దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు. సో మనము మనలో ఉన్నవన్నీ తొలగించుకోకుండా అలాంటివి అడిగితే దేవుడు మన మనవి వినడు. సో మన దోషాలే మన దేవునికి అడ్డంగా వచ్చాయి. సో వాటిని తొలగించాలి అంటే ఫస్ట్ మనల్ని, మన దోషంలను, మన పాపంలను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడని మనం అంగీకరించినప్పుడే మన ప్రార్థనలు వింటాడు. సో అలా కాకుండా నువ్వెన్ని ఉపవాసాలుండి ప్రార్థించినా దేవుడు నీ మాట వినడు. సో అలాగే మన పాపముల వలన ఆయన తన ముఖాన్ని దాచేసుకుంటున్నాడు మన కోసం కదా. సో మనం ఏమనుకున్నాం, మేము చాలా భక్తి పరులము, చాలా ప్రార్థనలు చేస్తాం అనుకుంటాం. కానీ నీలో ఉన్న పాపాన్ని నువ్వు తీసివేసుకుండా, అంటే మన పాపాలంటే ఏవో పెద్ద పెద్ద పాపాలేం కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపం అని. సో దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడు. ఇంకొకటి, సో మాకు హెబ్రోన్లో ఎక్కువ చెప్తుంటారు, నియామక కూడికలకు రాకపోవడం కూడా పాపమే అట. సో అవి దేవుడిచ్చిన నియామక కూడికలు. సో మనము సండే వస్తాము, మిగతావన్నీ మనం యాబ్సెంట్ అవుతుంటాం. సో అది కూడా దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడమే. సో కాబట్టి మనల్ని మనము సరి చేసుకుని దేవుడు మన ప్రార్థనలు ఆలకించినట్లు మనలో ఉన్న ప్రతి దోషాన్ని, పాపాన్ని తొలగించుకోవడానికి మనం ఈ కొత్త సంవత్సరంలో ఇప్పటి నుంచైనా ప్రార్థన చేద్దాం. సో అలాగే 2 సమూయేలులో కూడా ఉంది కదా, దావీదు నా హృదయానుసారుడు అని చెప్పాడు కదా. దావీదు అంటే గొర్రెల దొడ్డులో నుంచి తీసుకుని వచ్చాడు దేవుడు. సో నా హృదయానుసారుడు అంటే, సో దేవుడు అంటే ఒక ఫ్రెండ్ లాగా, తనకి దేవుడు ఏదో ఆలోచిస్తాడో అది దావీదు సో అనుసరిస్తుంటాడు. సో దావీదు బత్షెబా విషయంలో తప్ప ఎక్కడా పాపం చేయలేదు. కానీ మరి నాకు ఇంత మంచివాడు, నా హృదయానుసారుడు, నా కోసం ఇన్ని చేశాడని చెప్పి వదిలేశాడా? లేదు కదా. సో అలాంటి విషయాలు కూడా మరి బైబిల్లో ఎందుకు రాయాల్సి వచ్చింది? సో మనకి కూడా ఒక లెసన్. సో నువ్వు చేసే మంచి పనులు, నువ్వు చేసేవేవి కూడా నిన్ను దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఆపుతాయి అన్నమాట. సో నువ్వు ఏదైనా సరే ప్రతిదీ ఆ రోజు నాతాను వచ్చినప్పుడు అంటాడు కదా, ఆ మనుషుడు నీవే అన్నప్పుడు, సో నేను జీవంగల దేవుని చేతిలో పడట న్యాయమే అని చెప్తాడు కదా. సో అది అన్నమాట. సో మనము ఎన్ని మంచి కార్యాలు చేసినా ఎక్కడైనా ఒక తప్పిపోతే, అలాగే తప్పిపోయిన తర్వాత దాంట్లోనే ఉండకూడదు. సో మనుషులంగా మనము చేస్తాం ఎన్నో కదా, శరీరంలో ఉన్నాం, ఏవో చిన్న చిన్నవి చేసేస్తుంటాం. సో అట్లా క్యాజువల్గా జస్ట్ లైక్ దట్ అనేస్తుంటాం. ఇంట్లో ఉన్నారా అంటే ఉంచుకుని కూడా లేరని చెప్తారు, అది అబద్ధమే కదా. సో వాటిని మనము తొలగించుకొని మరలా వాటిని చేయకూడదు. సో ఈ విధంగా మనము మన పాపములన్నీ ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగినవాడు. సో ఎన్నోసార్లు మనం పడిపోతాం, ఎన్నోసార్లు మనకి లాస్ట్ ఇయర్లో ఎన్నో పర్వతాలు, లోయలు వంటి అనుభవాలు గుండా మనం తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తాడు దేవుడు? సో కీర్తనలో అన్నట్లు, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండటం నాకు మేలాయను అన్న. అంటే మనము దేవుని కట్టడలను నేర్చుకోవాలి అంటే శ్రమలు తప్పదు. సో ఈ రోజుల్లో అంతా ప్రాస్పరస్ గాస్పల్ చెప్తున్నారు కదా, సో దేవుడి దగ్గరకు వస్తే ఇలా అవుతాయి అలా అవుతాయి అని. కానీ అసలు ట్రూ క్రిస్టియన్ అంటే, సో నువ్వు శ్రమ పొందాలి. ఆ శ్రమలోనే నీకు ఇతరులను ఆదరించే జ్ఞానం వస్తుంది నీకు కదా. నీకు అన్నీ చక్కగా జరిగితే దేవుడు గుర్తురాడు కదా. అన్నీ చక్కగా జరిగితే మనం హ్యాపీగా మనం కూడా ఎక్కడో ఉండేవాళ్ళం, మందిరంలో ఉండకుండా, అంతేనా. సో శ్రమలోనే మనకు ఓర్పు వస్తుంది. అలాగే శ్రమలోనే ఎందుకంటే అలాంటివి మనము ఫీల్ అయ్యాం కాబట్టి మనం కూడా ఇతరులకు ఆదరణకరంగా ఉంటాం కదండి. సో సపోజ్ నా విషయమే తీసుకోండి, మా బాబు ఒక మ్యారేజ్ విషయంలో మేము 3-4 years మ్యారేజ్ కోసం ప్రేయర్ చేస్తాం. సో ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది, ఓహో వేరే వాళ్ళ గురించి నీకు మీ అబ్బాయికి పెళ్ళవలేదా అని సడన్గా నేను అడిగాను కదా, సడన్గా అడిగాను అలాగా. ఎందుకనంటే సో అలాంటి దాంట్లోంచి నన్ను కూడా తీసుకెళ్ళాడు కాబట్టి దేవుడు. సో అలా శ్రమ అంటే మనము ఎప్పుడు కూడా క్రైస్తవులు శ్రమకు భయపడకూడదు.
సో శ్రమ తర్వాత దేవుడు కంపల్సరీగా ఒక మంచి బ్లెస్సింగ్ ఇస్తాడు. ఓకే, సో ఇది నెక్స్ట్. అవిశ్వాసంతో అడగకూడదు. అవిశ్వాసము, సందేహం, డౌట్ఫుల్గా. సో అడిగితే దేవా ఇది నువ్వు నాకు చేస్తావు అంతే కదా. అవిశ్వాసంతో అడిగినవి కూడా, అపనమ్మకంతో అడిగితే కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. సో యాకోబు 1:6 అడుగువాడు సందేహించక అడగవలనన్నా. కదా, అవిశ్వాసంతో, సందేహింపక విశ్వాసంతో అడగాలి. దేవా నీ ప్రయత్నాలు నేను నీకు అప్పచెప్పాను, నా ప్రయత్నాలు కూడా నేను చేసుకుంటా అంటే కుదరదు కదా. సో మనము కంపల్సరిగా దేవుని మీదనే ఆధారపడితేనే అట్లా అని చెప్పి సో మనము మరీ గాలిలో దీపం పెట్టి కూడా కూర్చోకూడదు. నీ ప్రయత్నాలు నువ్వు చేయాలి. అంటే సపోజ్ నీకు ఒక పని ఉందనుకోండి, ఏదో పై అధికారులతో లంచాలు, ఇలాంటి అదర్ పనులు, సో అలాంటివి చేయకూడదు. సో సందేహించక దేవా ఇది నా జీవితంలో నువ్వు చేస్తావు అంతే అని విశ్వాసంతో మనము ప్రార్థించినప్పుడు ఆయన దేవుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా మనకి దయచేస్తాడు కదా. సో ఏదైనా సరే మనకి డిలే అవుతుంది అంటే అర్థం ఏంటి, అది దేవుని చిత్తంలో లేదు అని. కానీ మన పిల్లలకి కూడా చూడండి, చిన్నపిల్లల్ని తీసుకెళ్తే ఏదైనా మాల్కి అక్కడే పడిపోయి కూర్చొని డొల్లుతారు. అలా అని చెప్పేసి వాళ్ళు అడిగినవన్నీ మనం కొనియం కదా. సో ఏది అవసరమో అవే కొనిస్తాం. దేవుడు కూడా అంతే. సో నువ్వు అది డిజర్వ్ చేసుకోగలవా లేదా అనేది కూడా చూస్తాడు కదా. అది ఇచ్చేస్తే నీకు దానివల్ల నీకేమన్నా ఉపయోగం ఉందా? సో నీకు ఇవ్వడం వల్ల జనాలకు ఏమన్నా ఉపయోగం ఉందా? ప్రజలకు, దేవుని ప్రజలకు కదా. నువ్వు అడిగేవన్నీ నీ కోసమే అడగొద్దు. సో దానివలన ఎవరికి ప్రయోజనకరంగా ఉందో అది కూడా చూడాలి కదా. సో అలాగే ఆ రోజు దేవుడు యేసయ్య పేతురుని ఆ నీళ్ళ మీద నడిచినప్పుడు ఏంటి, సో ఆయన వైపు చూస్తున్నంతసేపు చక్కగా ధైర్యంగా నడిచాడు. కానీ ఎప్పుడైతే నీటిని చూశాడో సో పడిపోవడం స్టార్ట్ అయింది కదా. మనం కూడా లోకం వైపు చూస్తే అదే పని. లోకం అంటే ఎంతో ఆకర్షణగా ఉంటుంది. సో ఇప్పటి రోజుల్లో చిన్నపిల్లల్ని పెంచడం కూడా చాలా కష్టంగా ఉంది. సో మొబైల్స్కి అలా అడిక్ట్ అయిపోతున్నారు కదా. ఇంత చిన్నపిల్లలు ఎక్కడైనా బయటకు వెళ్ళి చూడండి, ఆడుకోవటం లేదు, 4-5 కూర్చుని మొబైలే చూస్తున్నారు. సో ఇలా ఎక్కువగా వాళ్ళకి అట్రాక్షన్ నుంచి మనము చేయాలంటే మనం కూడా మన పిల్లల్ని దేవా మా బిడ్డలు ఈ స్టేజ్లో ఉండాలి అని చెప్పి డెఫినెట్ ప్రేయర్స్ చేయాలి. సో మేము చేయలేదు, మేము బాధపడుతున్నాం, మీరు పడకండి. సో అప్పుడు మాకు అంత అవేర్నెస్ లేకుండే. సో అప్పుడు ఇంకా బ్యాంక్ అంటే ఇంకా తెలుసు కదా, పొద్దున వెళ్తే రాత్రికే, ఇంటికి వచ్చినాక కూడా వాడు కట్టలేదు, వీడు కట్టలేదు, ఇదే ఉండేది బుర్రలో. ఆ కీస్ వేయలేదేమో, ఈ కీస్ వేయలేదేమో. సో కొంచెం నేను వర్కోహాలిక్లండి, కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటాను. సో అది ఇష్యూ. సో ఈ విధంగా మనము ప్రార్థన అంటే మనకి ఇష్టమైనవి పొందడం కాదు, మన కోరికలు అవి దేవునికి ఇష్టమో లేదో కూడా మనము సో అలాగే మనము అవి అడిగినప్పుడు దేవుడు మనకి ఇచ్చాడని మనం నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అని చెప్పింది కదా, వాక్యం చెప్తుంది కదా. సో మనము నమ్మాలి దేవుడు ఇస్తాడు అని. అనేక సార్లు సంశయపడతాం, దేవా మన దేవునికి అసాధ్యమైనవి ఏవి లేవు. నీ ప్రాబ్లమ్స్ మనకొచ్చేసివి మనకి చాలా పెద్దగా ఉండొచ్చు కదండి. అది దేవునికి నువ్వు ఏ మోటివ్తో అడుగుతున్నావో అది మ్యాటర్ అవుతుంది. ఓకే, సో మనము ఏమాత్రం అవిశ్వాసంతో, అప్పుడు మనము ఇశ్రాయేలీలను కూడా చూస్తాం కదా, దేవుని ఎదుట ఎన్నో చూశారు వాళ్ళు మిరాకిల్స్. ఎర్ర సముద్రం పాయలవటం చూశారు, మన్నా తినడం చూశారు, ఆ బండ నుంచి నీళ్లు తాగారు. అయినా కానీ వాళ్ళకి ఎప్పుడూ అవిశ్వాసమే, ప్రతిదానికి సణుగులు గొణుగులు.
సో దేవుడు ఏదైనా సహిస్తాడు, కానీ ఈ సణుగులు గొణుగులు సహించాడు కదా. ఎందుకు చెప్తున్నానని, మనం కొంచెం ఆడవాళ్ళం ఎక్కువ సణుగుతుంటాం కదా, నసపెడతాం. సో ఈ సణుగులు గొణుగులు అనేది దేవుడు సహించడు. సో ఆ రోజు ఇశ్రాయేలీలు అలా చేశారు, మేము కూడా ఉండొచ్చులే అనుకోకండి, అది అయిపోయింది అక్కడ. సో వారికి రావాల్సిన, వాళ్ళకి నిత్యం యుద్ధాలు వాళ్ళు చూస్తూనే ఉన్నాం, ఇశ్రాయేలీలకి యుద్ధాలు. సో నెంబర్ 3 గర్వం. గర్వంతో ప్రార్థిస్తే మన హృదయంలో మనము, ఈ రోజుల్లో అది చాలా ఎక్కువ కనిపిస్తుంది కదా, కొంచెం దేవుడు ఆశీర్వదిస్తే అక్కడ పైన ఉంటాం కదా. సో మనం ఎక్కడి నుంచి వచ్చామో మన బేస్ అనేది ఎప్పుడు మనము మర్చిపోకూడదు. మన బేస్ని మర్చిపోతే ఏంటి, సో మనము ఇతరులకు మనము ఎప్పుడు హెల్ప్ చేయలేని స్థితిలోనే ఉంటాం. సో మన యాకోబు 4:6 చదవండి. చాలమ్మా. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు కదండి. అహంకారం అంటే, సో ఆయన దేవాది దేవుడై ఉండి కూడా తనను తాను తగ్గించుకుని మన దగ్గరకు రిక్తునిగా వచ్చాడు. అలాగే శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు కదా. సో మనమే పాటి వాళ్ళము కదా, మహా అంటే ఒక 65-70 ఇయర్స్ బతుకుతాం కదా. అలాంటి దానికి ఇంత గర్వం ఎందుకు మనకి? సో ఆ గర్వము, స్వనీతి అనేవి దేవునికి నచ్చని అంశాలు. ఎట్టి పరిస్థితిలో మన యొక్క ఉన్న స్థితిని బట్టి మనం అతిశయించకూడదు. సో అలాగే జోబ్ 35:2 మా. కదమ్మా, ఒక్క నిమిషం, సారీ, 35:12 నేనే చదువుతాను. కాగా వారు దుష్టులైన మనుషుల గర్వమును బట్టి మొరపెట్టుదురు, కానీ ఆయన ప్రత్యుత్తరం ఇచ్చుట లేదు. సో 35:12 ఓకే. సో మనము మన గర్వంతో మొరబెట్టి, దేవా నేను చాలా గొప్ప, సో నా వల్లనే, నా సొంతం వల్లనే ఇలాంటిది వచ్చింది కదండి. మనకంటే ఎంతో తెలియగల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరిలో కంటే మనల్ని, ఇది కేవలము దేవుని కృపచేత మాత్రమే మనం ఈ స్థితిలో ఉన్నాం అనేది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. సో గర్వం ఏంటి? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. సో నువ్వు గర్విస్తున్నావంటే దానికి ముందు ఒక నాశనం ఉంది. సో ఆ నాశనాన్ని మనము కోరుకుంటే గర్వం కూడా కోరుకోండి. సో ఇలా మనము హృదయంలో గర్వాన్ని పెట్టుకుని ప్రార్థిస్తే దేవుడు మన మాట, మన ప్రార్థన ఆలకించడు. సో అలాగే స్వనీతి. సో నేనే చాలా నీతిపరులాను. ఈ మధ్యకాలంలో ఇదొకటి అయింది, నేను చాలా స్పిరిచువల్గా, నేను చాలా గ్రేట్, సో నేను చాలా బాగా ప్రార్థించగలను, నేను వాక్యం చెప్పగలను, ఇలాంటి ఆత్మీయమైన గర్వం. అది ఆత్మీయ గర్వాన్ని కూడా దేవుడు సహించడు. సో దేవుడు ఎప్పుడైనా సరే అహంకారాలను ఎదిరించి దీనులకు ఇస్తాడు కృప కదా. సో మన వాక్యమే చక్కగా చెప్తుంది, దుష్టులైన మనుషుల గర్వాన్ని బట్టి మొరపెట్టినప్పటికీ మన మొరను దేవుడు ఆలకించడు. సో మనమేమో అది తొలగించుకోము, కానీ దేవా నాకు అన్నీ ఇవ్వు అంటాం కదా. గర్వంతో మన మాటలు, మన చేష్టలు, ఈ రోజుల్లో మన క్రిస్టియన్స్ ఎలా ఉన్నారో మనం కూడా చూస్తూనే ఉన్నాం. అన్ని లోకంలో మనం కూడా కలిసిపోయాం. సో లోకం నుంచి వేరవ్వాలి కంపల్సరీగా. సో మనము అందరిలాగే మనము ఉంటే ఎలాగా మరి మీరు క్రైస్తవులని మరి ఎలా తెలుస్తుంది? సో మనల్ని బట్టే కదా దేవుడి నామం అంతగా అవమానపరుస్తుంది ఈ రోజుల్లో కదా. ఏదైనా సరే ఈ మధ్యకాలంలో ఒక పని చేస్తున్నారు, ఏంటంటే అన్నిటికీ వాక్యంతో చేస్తున్నారు. ఎక్కడైనా వైన్ తాగొద్దు అని ఉందనుకోండి, దేవుడు అక్కడ కొంచెం పుచ్చుకోమన్నాడు కదా అని వాక్యం చూపిస్తున్నారు. సో ఇలా ప్రతిదీ వాక్యంతో కొడుతున్నారు మనల్ని కదా. అంటే వాక్యాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు దాన్ని వక్రీకరించుకుంటున్నారు.
సో దేవుడు అలా చెప్పలేదు. నా మాటలు దాంట్లో ఏది కలపొద్దు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పమన్నాడు కదా. ఆయన చెప్పిన కాంటెక్స్ట్ని వదిలేసి మన కాంటెక్స్ట్కి మనం రిలేట్ చేసుకుంటున్నాం. ఓకే, సో అది కాదు, అది స్వనీతి. సో నీవు ఆత్మీయ గర్వం, నీకు 2 మాటలు దేవుడు ఇచ్చాడంటే అది దేవుని కృపే కదా. ఈరోజు నేను ఫస్ట్ మా సండే స్కూల్లో ప్రేయర్ చేయమంటే నాకు రాదు, నేను చేయలేనని చెప్పేదాన్ని. సో గ్రాడ్యువల్గా మా సిస్టర్ కొంచెం ఎవ్రీడే సండే స్కూల్ టీచర్స్ మీట్ పెట్టేది గూగుల్లో టీమ్స్లో. సో ఎవ్రీడే పిల్లల గురించి ప్రేయర్ చేసేవాళ్ళం. సో అలాగా కొంచెం అలవాటు అయింది నాకు. అంతేగాని మనమేమి బై బర్త్ అన్ని బ్లెస్సింగ్స్ తీసుకొని రాలేదు. సో ఇట్ ఈస్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మనమని నేర్చుకుంటాం. సో అన్నీ నేర్చుకునే దానికి మనకి ఎందుకు ఈ గర్వము, ఈ స్వనీతి కదా. సో అలాగే నాకు ఇంకొక చాలా మంచిగా అనిపిస్తుంది. 2 Chronicles 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. సో ఈ వాక్యము ఎక్కువగా మేము కోవిడ్ టైంలో దీని గురించి ఎక్కువగా మెడిటేట్ చేసేవాళ్ళం. సో ఎందుకంటే అప్పుడు ఆఫీసులు ఒక 2-3 వరకే అయిపోయాయి, బయటకు వెళ్ళడానికి ఎక్కడా లేదు. ఆ టీవీ పెడితేనేమో అక్కడ తెచ్చిపోయారు, ఇక్కడ తెచ్చిపోయారు, ఇదే ఉండేది, టీవీ బంద్. సో ఇంకా ఎక్కువగా యూట్యూబ్లో ఎక్కువ మెసేజెస్ వింటూ ఉండేవాళ్ళం. సో ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు, మనం తగ్గించుకోమంటున్నాడు కదా. మనము ఆయన పేరు పెట్టబడిన జనుల్లో ఉన్నామా లేదా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో మనం ఆయన పేరు పెట్టబడిన జనుల్లో ఉంటేనే మనం తగ్గించుకుని ఆయన వైపు చూసి అడిగినప్పుడే దేవుడు మన ప్రార్థనలు, మళ్ళీ ఇంకొక కండిషన్, మన చెడు మార్గాలు కూడా విడవాలి కదా. తగ్గించుకోవడం అంటే ఏంటి ఈ రోజుల్లో? సో ఏదో సింపుల్ డ్రెస్ వేసుకుని అంటే తగ్గింపు కాదది కదా. సో మాకు హెబ్రోన్లో అంటుంటారులేండి, అక్కడ గొడవలు అయ్యాయి, మనం కూడా చూస్తున్నాం. మరి తగ్గింపు ఏది? సో ఒకప్పుడు అది చెప్పేవాళ్ళు పరలోకములో ఫస్ట్ లైన్లో హెబ్రోన్ వాళ్ళే ఉంటారని. అంటే నేనేం క్రిటిసైజ్ చేయట్లేదు. సో మరి తగ్గింపు వాళ్ళ డ్రెస్ వైట్ ఉంది కానీ తగ్గింపు ఏది కదా. సో మనము మన డ్రెస్సింగ్ని బట్టి మనం ఏదో రిజర్వ్డ్గా ఉంటాం కాబట్టి తగ్గింపు అనేది కాదు. సో మన హృదయంలో నుంచే రావాలి ఆ తగ్గింపు అనేది. ఓకే, సో మన చెడు మార్గాలు విని దేవుడు మన ప్రార్థన ఆకాశం నుంచి విని సో మనల్ని మన పాపములు క్షమించబడాలి. ఇక్కడ చాలా కండిషన్స్ ఉన్నాయి మన ప్రార్థన ఆలకించాలంటే. ఒకటి చెడు మార్గాలు విడవాల, ఇంకొకటి తగ్గించుకోవాలి, తర్వాత మన పాపములు క్షమించబడాలి. ఇన్ని చేస్తేనే ప్రార్థన వింటాడు. అంతేగాని దేవా దేవా అని మనము ఎన్ని రోజులు ఇవన్నీ పెట్టుకుని అడిగినా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. సో ఇంకొకటి, ఇది నాకు చాలా ఇష్టమైన వాక్యము, ఎఫెసీ 2nd chapter 7 and 8. సో ఇది మనం అతిశయించడానికి లేదు కదా, ఇది దేవుని వరము. ఆయన కృపచేతనే మనము రక్షించబడ్డాము. ఈరోజు మనము సాక్ష్యం ఇస్తున్నాము, బలలో పాలుపంపులు పొందుతున్నాము. ఎందుకంటే అది ఆయన కృప. సో కొంతమంది గురించి మనం ఎన్నో రోజులు ప్రార్థిస్తాం వాళ్ళు మారాలని. సో వాళ్ళు మనసులు అలా కఠినం చేసుకుని మన కుటుంబంలోనే ఉన్నారు. సో వాళ్ళ గురించి ఎన్నో రోజుల నుంచి మనము మారాలని ప్రార్థిస్తున్నాం, కానీ వాళ్ళకి ఆ కఠినత్వం నుంచి వాళ్ళు బయటకు రావటం లేదు. సో మనం అతిశయించడానికి ఏం లేదు, దేవుని కృపచేతనే మనము రక్షించబడ్డాము. ఈ దినమున మనము సజీవులుగా కూడా ఉన్నాం కదా. సో లాస్ట్ ఇయర్ నాకు 2 ట్రాజడీస్. నా క్లోజ్ ఫ్రెండ్, చాలా క్లోజ్, నాకు చాలా ఫ్రెండ్స్ కూడా తక్కువే, నేను కొంచెం సెలెక్టివ్గానే ఫ్రెండ్షిప్ చేస్తా, నాకు కొంచెం బాగా నచ్చితే కానీ చేయను. సో తను సడన్గా పైనుంచి పడిపోయి ఒక 10 days హాస్పిటల్లో చనిపోయింది. ఇంకొకటి ఆగస్టులో మా ఆడపడుచు. సో తను నేను అంటే ప్రసాద్ గారి సిస్టర్. సో మేము ఇద్దరము చాలా క్లోజ్. తనని చూసి నాకు అనిపించింది
కదా. మనం ఇంత తాపత్రయపడతాం, సంపాదించుకోవాలనుకుంటా, ఏముంది అది ఆ పెట్టెలో అలా పడిపోయింది తను కదా. తను రిటైర్మెంట్ అయితే తన ఫండ్స్ ఇన్ని వస్తాయి, అన్నీ వస్తాయి అని ఎన్నో చాలా లెక్కలేసుకుంది కదా. తనేమైనా చూడడానికి ఉందా? సో మనము ఈ లోకం మనది కాదన్నట్టు ఎప్పుడు సిద్ధపడి రెడీగా ఉండాలి. సో మనము ఈ గర్వాన్ని, స్వనీతిని వదిలి దేవుని కొరకు మనము సిద్ధపాటుగా ఉండాలి. సో మేబీ తన చావు వల్లనే సో నేను ఈ దినమున మీ మందిరంలో ఉండగలుగుతున్నానేమో అనిపించింది నేను కదా. ఎందుకంటే నన్ను చాలాసార్లు రమ్మన్నారు. నేను ఓన్లీ పండగ క్రైస్తవురాలుగా వచ్చేదాన్ని, క్రిస్మస్కి అండ్ ఈస్టర్కి అంతే వచ్చేదాన్ని, లేకపోతే న్యూ ఇయర్కి. సో కదా, ఉన్న 4 రోజులు అందరం కలిసి ఉంటే నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని ఉంది కదా జోషువాలో. సో మనం వాక్యం చదువుతున్నాం, లోబడ్డం ఎక్కడ కదా. సో మేబీ ఆ రీజను అది నేను ఈరోజు మీ మధ్య నుంచున్నాను. సో తనది మేము చాలా క్లోజ్ అనమాట. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ కలిసి పెరిగాము. సో తన డెత్ అనేది మా అందరికీ కొంచెం ఎక్కువగా మనకు హర్ట్ చేసింది. ఓకే, ఇంకా 4th వన్ అయిపోయింది. వేషధారణతో కూడా ప్రార్థన కదా. వేషధారణతో చేస్తాం, పెద్ద పెద్ద ఫ్రేజెస్ వాడి ఎక్కడెక్కడి నుంచో కొన్ని గూగుల్లో ఎతికి సో అందరిని ఇంప్రెస్ చేయాలని. మనం మనుషులను కాదు ఇంప్రెస్ చేసేది, దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలి. సో మన మాటలు ఆయనకు అంగీకారంగా ఉండాలి, మనుషులకు కాదు. సో మాథ్యూ 6, 5, 6, 7, 8. ఓకే చాలా సిస్టర్. ఓకే, మనము ప్రార్థన చేసేటప్పుడు వాక్యమే స్పష్టంగా చెప్తుంది కదా, వేషధారణ కదా. సో ఈ వేషధారణతో కూడిన ప్రార్థనలు దేవునికి కొంతమంది బాగా వినాలని సో ఒక కార్నర్స్లో అలా చేస్తారు. వాళ్ళ దేవుడు మనము ప్రార్థించే వారి వెనుక మోటో చూస్తాడు. సో మన ఉద్దేశాలు ఏంటి? సో అందరికీ కనపడాలని మనం చేస్తున్నామా, లేకపోతే దేవుని ప్లీజ్ చేయాలని చేస్తున్నామా కదండి. సో మనము ఈ రోజుల్లో ఇది ఎక్కువైపోయింది కదా, యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి. సో వేషధారణలు చాలా ఎక్కువైపోయినాయి. వేషధారణతో కూడిన ప్రార్థనలు కూడా దేవుడు అంగీకరించడు. సో మనము అలాగే యెషయా 29:30లో ఉంది కదా, ఈ ప్రజలు నోటి మాటలతో నీ యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో గనపరచుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధిని బట్టి. అంటే ఏంటంటే సండే చర్చ్కి వెళ్ళిపోతే ఏమైనా ప్రాబ్లం అవుద్దేమో, దేవుడు శపిస్తాడేమో, లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళిపోతే అది లోకరీతివి కదా. హిందూస్ ఎలా చేస్తారు? ఆచారాలు, పూజలు అనేది నిష్టగా చేస్తారు. కానీ వాళ్ళు అలాగే మనం కూడా చెయ్యొద్దు అని చెప్తున్నాడు దేవుడు. మనం కేవలము మనం మాటలతో గనపరుస్తున్నాం నోటితో, కానీ మన హృదయాలు చాలా దేవునికి దూరంగా ఉన్నాయి. సో మొదట మన ప్రార్థన అంగీకరించాలంటే మన హృదయాలను దేవునికి దగ్గరగా తీసుకెళ్ళాలి. అలాగే వేషధారణలు అనేవి మనలోంచి తొలగించుకుందాం. సో ఆ రోజు ఆ సుంకరి పరిసైడ్ ప్రార్థనలో కూడా ఉంది కదా, పరిసైడ్ ఏమంటాడు? నేను అన్నిట్లో 10వ వంతు ఇస్తున్నాను, అంటే నేను దశంభాగం ఇస్తున్నానని అందరూ వినాలని చెప్తున్నాడు. సోంపులో, జీలకర్రలో అన్నిట్లో ఇస్తున్నాను. సో అలాగే నేను ఈ సుంకరి వలె కూడా లేను, నేను చాలా భక్తి గలవాడినని
ప్రార్థన చేస్తాడు కదా, పెద్దగా దేవుని దగ్గరే అది కూడా. సో దేవుని దగ్గరే స్వనీతిని చెప్పుకుంటున్నాడు అని. సో కానీ పరిసయ్యుడు ఏం చేశాడు, దేవా నేను నీ వైపు చూడడానికి కూడా నాకు అర్హత లేదు అని తనను తాను తగ్గించుకుని ప్రార్థన చేశాడు. సో వీళ్ళిద్దరిలో ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడు దేవుడు? న్యాచురల్లీ పరిసయ్యుడు ప్రార్థన. సో అంటే నువ్వు గర్వంతో కూడి చేసిన ప్రార్థన, నువ్వు వేషధారణ అంటే అందరికీ కనిపించాలి, వీడు చాలా భక్తిపరుడు అలా అనుకోవడం వల్ల నీకేమి లాభం లేదు. ఎందుకంటే అది నిన్నేం పరలోకానికి తీసుకెళ్ళదు ఈ వేషధారణ అనేది. ఓకే, ఈ వేషధారణతో ఉన్నది అది ఓకే, ఈ లోకంలో ఉన్నంతవరకు నీకు సరిపోతుంది, నీకు నిరీక్షణ లేదు అని అర్థం. సో ఈ వేషధారణతో కూడిన ప్రార్థనలు మనం మానుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇంకొకటి లాస్ట్ వన్, దేవుని సమయం కొరకు ఎదురు చూడడం కదా. దేవుని సమయం కొరకు ఎదురు చూస్తాం కదా. మనకి ఆడవాళ్ళకి తొందరగా అయిపోవాలి అన్నీ కదా, ఇలా అనుకుంటే అలా అయిపోవాలి. సో మాకు కూడా మా పిల్లలు పెళ్లి కాక వరకు అన్నీ అనుకున్నట్టే అయిపోయినాయి. సో అక్కడి నుంచే బ్రేకులు పడ్డాయి. ఎందుకంటే మరి అదర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనం చెప్పినట్టు వాళ్ళు ఎందుకు వింటారు కదా. సో అక్కడ కనిపెట్టడం అనేది దేవుడు నాకు నేర్పించాడు. సో కనిపెట్టడం అంటే ఆయన టైం, దేవుని సమయం ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్ కదా. మన సమయాలు మనకి కావాల్సిన టైంలో దేవుడు ఎప్పుడు ఇవ్వడు. సో ప్రసంగి 3:11 ఉంది కదా, ప్రతి దానికి సమయం కలదు. నవ్వడానికి ఏడవడానికే సమయం ఇచ్చినప్పుడు మరి దేవుడు మనకి ఏమన్నా ఇవ్వడానికి కూడా ఒక సమయం ఉంటుంది కదా. సో అవి ఇచ్చినప్పుడు నువ్వు డిజర్వ్ చేసుకోగలవా లేదా కూడా చూడాలి కదా. సో మీ 18 ఇయర్స్ 17 ఇయర్స్ పిల్లాడికి ఒక మంచి ఫార్ములా కార్ ఇచ్చేస్తారా? ఇయ్యం కదా. ఎందుకంటే మనం కూడా భయపడతాం, వాడు సరిగ్గా ఆ ఏజ్ అలాంటిది. సో వెళ్ళిపోయి దేనికో గుద్దేస్తాడు కదా. సో మరి మనమే భూలోకంలో ఉన్న మనమే మన పిల్లలకి ఇవ్వాలి అంటే అంతగా ఆలోచిస్తాం. మరి పరలోకమందున దేవుడు సమస్తము మన గురించి, మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, అవన్నీ మనకి ఎప్పుడు ఇవ్వాలో తెలీదా. సో దేవుని సమయం కొరకు ఈ కొత్త సంవత్సరంలో కనిపెడదాం మనం. అలాగే మనము ఇంకొకటి, శృంగారం అనే దేవాలయం దగ్గర ఆ కుంటివాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు. మరి యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఆయన కూడా వెళ్ళి ఉంటారు ఆ మార్గంలో. మరి అప్పుడు ఆయన స్వస్థపరచలేదు కదా, కేవలం పేతురు యోహాను వెళ్ళినప్పుడే ఆయన స్వస్థపరచబడ్డాడు. ఎందుకంటే అతనికి ఆ సమయం వచ్చింది. సో గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్ కదా. సో అలాగే మోషే కూడా 40 సంవత్సరాలు ట్రైనింగ్. 40 సంవత్సరాలు ఆగమంటే మనం ఆగుతామా కదా. మనకన్నీ ఈరోజే కావాలి, లేకపోతే ఇయరే కావాలి. సో 40 సంవత్సరాలు నువ్వు ఒకట్లా కామ్గా ఉండు. మిథ్యానారణ్యంలో ట్రైనింగ్ అవుతున్నాడు కదా. సో మరి మనం ఆ ట్రైనింగ్ పీరియడ్ని మనము తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ తీసుకోకపోతే మనం ఎప్పుడు కూడా, సో నేను కూడా ఇలా కొంచెమన్నా చెప్పగలుగుతున్నాను అంటే నాకు ఒక ట్రైనింగ్ పీరియడ్ అయింది. ఒక 1 ఇయర్ నుంచి నేనేవో సాఫ్ట్ స్కిల్స్ నేర్పుతున్నాను తెలుసా మీకు. నాకు మాట్లాడమే రాదు, కానీ నేను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ని. సో అలా మాట్లాడడం కొంచెం అదే ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడేమో కదా. సో అది ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లో అండి. ఆన్లైన్లో సగం మంది వింటారో లేదో కూడా తెలియదు మనకి. అక్కడ మ్యూట్ చేసుకుని కెమెరా వీడియో ఆఫ్ చేసుకుని వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. సో ఎప్పుడైనా ఆఫ్లైన్ చెప్తేనే మన టాలెంట్ బయటపడుతుంది కదా. ఆన్లైన్లో అయితే నడుస్తుంది అన్నీ. సో ఇది మనము ఆ ట్రైనింగ్ పీరియడ్లో మనము దేవుని కొరకు కనిపెడుతూ ఉండాలి కదా. సో నాకు ట్రైనింగ్ వద్దు దేవా, డైరెక్ట్గా వెళ్ళిపోతానంటే, సో మనం ఒక జాబ్లో జాయిన్ అయితే కూడా మినిమం బేసిక్ ఒక 1 మంత్ 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది కదా. నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి. లేకపోతే ఏం చేయవుతావు, అది నువ్వు కంపెనీకే లాస్ తీసుకొస్తావు నీకేమీ తెలియకపోతే. సో ఇలాగా మనం ఒక వాక్యం అనేది తెలియకుండా సో మనము వచ్చి బోధిస్తాము అంటే దేవునికి మహిమ కాదు. సో మనల్ని మనము సాటిస్ఫై చేసుకుంటున్నట్టే. ఓకే, దేవుడిచ్చే ఆ ట్రైనింగ్ పీరియడ్లో మనము దేవుని సమయం కొరకు కనిపెడదాం. ఓకే, సో ఇవి నేను అనుకున్నవి ఈ రీజన్స్. ఫస్ట్ వన్ చెప్పండి.
పాపంను లక్ష్యం చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. థర్డ్ వన్ గర్వం, స్వనీతి, వేషధారణతో కూడిన ప్రార్థన. దేవుని సమయం కొరకు మనం కనిపెట్టకుండా మన సొంత సమయాలలో మనం మన ఇష్టం వచ్చినట్లు చేయడం. సో అప్పుడు బాగానే ఉంటుంది, దాని రిపర్కేషన్స్ తర్వాత వస్తాయి. సో కాబట్టి మనము ఈ సంవత్సరంలో దేవుని యొక్క సమయాన్ని కొరకు విందాము. సో అలాగే ఇంకొకటి 19లో ఉంది, ఇన్ని విననున్న దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు. సామ్ 66:20లో దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృప తొలగింపలేదు. అంటే మనం ఇన్ని చేసినా సో దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. సో ఇవన్నీ మనము చేయకుండా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సో ఆశీర్వదించిన తర్వాత ఏం చేయాలి? మరి ఆ 10 మంది కుష్ఠరోగులు స్వస్థపడ్డారు, మరి ఒకళ్ళే వచ్చారు కదా, మరి మిగతా 9 మెంబర్స్ ఏరని దేవుడే అడిగాడు. సో మనము ఆలయంలో ఆయన జనుల ఎదుట ఆయన మహిమను మనం ప్రచురపరచాలి. సో నీకు వచ్చి మనం 31st నైట్న మనము సిస్టర్స్ చాలామంది సాక్ష్యం ఇచ్చారు. సో అది మనము చేయాల్సిన పని. సో మనము అంటే దాని వలన ఏంటంటే ఇంకా ఎవరైనా బలహీనంగా ఉన్నవాళ్ళు బలం పొందుకుంటారు కదా కొంతమంది. సో ఇప్పుడిప్పుడు దేవునిలో ఎదుగుతున్న వాళ్ళు, ఓ దేవుడు ఇలాంటి కార్యం కూడా చేస్తాడా అని వాళ్ళకు కూడా బలం. సో ఆల్రెడీ దేవునిలో ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళ ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా సో మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. కీర్తన 22:25లో ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించదను. సో దేవునికి మ్రొక్కుబడులు కూడా చెల్లించాలి. సో ఇవన్నిటితోటి మనము సరైన దేవునికి అంగీకారమైన ప్రార్థనలు చేసి మనం మన కుటుంబానికి, మన దేశానికి, మన సమాజానికి మనం ఒక మంచి యూస్ఫుల్ పీపుల్గా మనం ఉండాలి. సో ఈ సంవత్సరంలో దేవుడు ఇలాగ మనల్ని నడిపించాలని నేను కోరుకుంటున్నాను. ఈ కొద్ది వాక్యమును దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమె.